వచ్చే సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోసారి చర్చనీయాంశం అవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అని. మొదటి నుంచి కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉంది. మొన్న ఈ మధ్య బెంగళూరుకి వెళ్ళిన సందర్భంలో ఆపరేషన్ పేరుతో ఉంటారు, 1 నెల రోజుల పాటు రెస్ట్ తీసుకుంటారు, అందుకే వెళ్ళారనే ప్రచారం కూడా జరిగిపోయింది. కారణాలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి యొక్క వ్యవహార శైలి, ఆయనకున్నటువంటి ఆయన బిహేవియర్ చూసినప్పుడు ఇట్లాంటి చర్చకి కారణం అవుతుంది. ఏదైనా సరే ఎమోషనల్గా తీసుకోవడం, మొండిగా వ్యవహరించడం ఉంటుంది. ఒక వెలిగి ముఖ్యమంత్రిగా కనుసన్నయ్యలతో అసెంబ్లీని శాసించినటువంటి వ్యక్తి ప్రతిపక్ష హోదా కూడా టెక్నికల్గా లేకుండా ఉండడం అనేది తట్టుకోగలడా, వాళ్ళ దాడులు ఎట్లా ఎదుర్కొంటాడు, వాళ్ళు విమర్శిస్తే తట్టుకోగలడా, ఇట్లాంటి విమర్శలు జగన్ గారి చుట్టూ నడుస్తున్నాయి. అంటే జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళరు అని ఎక్కువ మంది చేస్తున్నారు. దానికే ఆయన ప్రతిపక్ష హోదా కావాలని అడిగినాడు, దానికే ఇతరతర కారణాలు చెప్తున్నాడు. ఒకానొక సమావేశంలో మనం అసెంబ్లీలో చేసేదేమీ లేదు అని నిర్వీర్యంగా మాట్లాడినాడంటే వెళ్లకుండా ఎగ్గొట్టడం కోసం చేస్తున్నారు. త్వరలో పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఇన్ని చర్చలు నడుస్తున్నాయి జగన్మోహన్ గారి చుట్టూ. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చాలా ఎమోషనల్గా ఉంటుంది, ఒక దాడి చేసే పద్ధతిలో ఉంటుంది ఆయన వ్యవహార శైలి అంతా. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి అపోజిషన్లో ఎట్టుంటాడని. కానీ నేను అనుకుంటున్న అవగాహన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు 2-3 కారణాలు ఇచ్చా ఖచ్చితంగా అసెంబ్లీకి వెళతారు. నెంబర్ 1, అసెంబ్లీకి వెళ్ళడం అనేది వ్యూహాత్మకంగా కరెక్ట్. కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఓడిపోయి నిరుత్సాహ వాతావరణంలో వైసీపీ ఉన్నది ఎంత వాస్తవం, బయట ప్రపంచంలో 40% ఓట్లు ఉన్నాయి వైసీపీకి. 3 నాయకులు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిస్తే వచ్చిన ఓట్లు 1,80,000 చిల్లర ఓట్లు అయితే మనకు జగన్మోహన్ రెడ్డి గారు 1,32,00,000 వచ్చాయి. ఇద్దరి మధ్య 60 లక్షల తేడా. అంటే దాదాపు 3 కలిస్తే పెద్ద నాయకులు వచ్చే ఓట్ల కన్నా ఇండివిజువల్గా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ఫుల్గా రాష్ట్రంలో ఉన్నారు ఈరోజు కూడా. అదే ప్రధానమైంది, అసెంబ్లీలో ఎంతమంది ఉంటారు అనేది ప్రధానమైంది కాదు. కాబట్టి ఆ రీత్యా ఆయన వెళ్ళాలి. రెండోది, ఇప్పుడు ఈ నిరుత్సాహ వాతావరణంలో ఆయన కానీ అసెంబ్లీకి వెళ్ళకపోతే క్షేత్రాన్ని వదిలేశాడు, యుద్ధ క్షేత్రాన్ని వదిలేశాడు అనే బ్యాడ్ నేమ్ వస్తుంది. అది ఖచ్చితంగా మనకి డిమోరల్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయ కోణాలు చూసినప్పుడు జగన్ గారు ఖచ్చితంగా వెళ్తే మంచిది అనుకుంటున్నాను. జగన్ గారి వ్యవహార శైలి కేవలం అటాకింగ్ మోడ్లో పోతాడనేది మాత్రమే కాదు, అటాకింగ్ని ఎదుర్కొనే స్వభావం కలిగిన వ్యక్తి కూడా. అది చరిత్రలో మనకు రుజువైంది. ముఖ్యంగా 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఏం కార్యచేతను వదిలేలా. భార్య, చెల్లెలు, తల్లి వీళ్ళతోనే నడిపేసింది రాజకీయం అంతా. అంత ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అసెంబ్లీలో పోలీస్ మన స్టేషన్లో ఉంటూనే, జైల్లో ఉంటూనే 18 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు. దాన్ని ఎదుర్కొనే నేపథ్యం 14 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకుడుగా టెక్నికల్గా 63 మంది గెలిచిన 23 మంది వెళ్ళిపోయినారు. 23 మంది 1/3 వెళ్ళిపోయినారు. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళతో తిట్టిస్తూ ఉన్నా కూడా అసెంబ్లీలో చాలా మౌనంగా గట్టిగా ఎదుర్కొన్న స్వభావం. అంటే మొండోడు కాబట్టి వెళ్ళడని ఎంత అనుకుంటున్నారో అదే మొండితనంతో నిలబడతాడు అనేది కూడా ఒక వాస్తవం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మొండితనం, ఆ ధైర్యం 2 ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన వెళ్తాడు, వెళ్ళాలి కూడా. వెళ్ళి తను కేవలం అధికారంలో ఉన్నప్పుడు మొండిగా వ్యవహరించడమే కాదు, విధిలేని పరిస్థితిలో, విపత్కర పరిస్థితిలో మొండిగా నిలబడతాడు అనడానికి కూడా ఇది ఒక అవకాశంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ఆయన వ్యవహార శైలి చూసినా, రాజకీయ అవసరాల రీత్యా చూసినా, ప్రజాస్వామ్య అవసరాల రీత్యా చూసినా ఆయనకు అసెంబ్లీకి వెళ్ళడం మంచిది, వెళ్తాడనే నమ్మకం నాకైతే ఉంది.